నా శరీరమంతయును రక్తసిక్తమయ్యింది. నేను పరుగు పెట్టుచున్నను, కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించి తిని నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించారా? మరి నాకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా. గత జన్మలోని పాపములన్నీ క్షీణించిన గాని దత్తప్రభువు యొక్క దర్శనం కాదేమో. నేను ఎన్ని పాపకర్మలు మూటగట్టుకుని వచ్చాను, అవి అన్నీ నశింపవలనన్న ఇటువంటి శిక్షలు ఇంకెన్నిటిని భరించాలో. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదంలో ఇన్ని సంకటములు ఉపద్రములు ఇమిడి ఉన్నవా? హా దైవమా, నన్నింక నువ్వు ఎన్ని శిక్షలకు గురి చేయదలిసితివో కదా. ఇంక నన్ను కాపాడువారెవ్వరు? శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలస్తూ నెమ్మదిగా అడుగులు వేసుకునుచు ఒక మేడి చెట్టు మొదలకు చేరుకున్నాను. శ్రీ దత్తప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచాను. కానీ శ్రీ దత్తలీల దానికి విరుద్ధంగా ఉన్నది. నా శరీరం నుండి ఇదివరకు ఎన్నడనూ లేని ఒక వాసన బయలు వెడలుచుండెను. ఈ వాసన చేత ఆకర్షించబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు గాని పెద్ద పెద్ద విషసర్పాలు ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్ళిపోవచ్చుండెను. ఇది వరకు కాకుల వలన బాధలను పొంది తిని ఇప్పుడు విషసర్పాలు కరచుట వలన శరీరమంతయు విషపూరితమైపోవచ్చున్నది. నోటి నుండి నొరగలు వచ్చుచుండెను. గుండె ఎందు బలం తగ్గుచుండెను. ఏ క్షణమందైనను నేను మరణించుట ఖాయమని తలంచి తిని సాయంకాలమగుచుండెను. రజకులు కొందరు ఆ మార్గమును వెళ్ళుచుండెను. బట్టలు ఉతికి ఆరవైసి ఆరిన బట్టలను మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండి వారు నా దురావస్థను గమనించి నేను బ్రాహ్మణుడను గనక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించి, ఆలస్యం చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును గనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధవముపై నన్ను కూర్చుండబెట్టుకొని వారి గ్రామానికి తీసుకుని పోయి, నాకు ఈ రోజంతయును చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకుని పోయి, ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యం తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణంలో నన్నొక నొలక మంచంపై నుంచారు. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసము తీసి నా చేత త్రాగించెను. పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాలవలే సేవించుచుండెను. ఆ ఆకుల కాడలను 2 చెవులలో పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలిగిన. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించి తిని 2 బలిష్ఠులైన మనుష్యులు నన్ను పట్టుకుని ఉండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో విషము రావి ఆకులలోనికి చేరును. ఆ తర్వాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధం చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోధించును. ఇతన్ని గట్టిగా పట్టుకొనుడు అనెను. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైతి. ఆ రాత్రి అంతయు నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయు దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచము మీద పడుకుని ఉంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును విన్నప్పుడు నా హృదయం ఉప్పొంగెను. ఆత్మ సంబంధం చేత ఈ చర్మకారుడు నా గురుబంధువు అగుట వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగిన. మరుక్షణములోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమందు జన్మించిన వాడిననియు అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియు బాధ కలుగుజొచ్చెను. సంకీర్తనానంతరం ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసం పొంగి పొర్లుచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించుచున్నట్లుండెను. ఇతడు ఎవరైనా యోగిగాని కాదు కదా అని మనమున సందేహం పొడసూపెను. అతడు నా వైపు చూసి ఇట్లు చెప్పసాగాను, అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే, అంత్యజుడనే సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులు చెప్పదలిచాను. మీ పేరు శంకర భట్టు అనియు మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనముకు వెళ్ళుచున్నారనియు, అంతేగాక మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందులకు బాధ పెట్టబడినారో కూడా నాకు తెలియదు అని నేను దిగ్భ్రాంతికి లోనైతిని. బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యం సంపాదించననుకున్నాను. వెంటనే వల్లభదాసిట్లని, అయ్యా, నేను జ్యోతిష్యుడను కూడా కాను. శ్రీ పీఠికాపురం పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టిని. సాక్షాత్తు సాంగవేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి.
వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థములేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్యజనిత అహంకారం వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడదు. నిన్ను పొడిచిన కాకులు గత జన్మలో పీఠికాపురంలో నివసించిన మహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్యతత్వాన్ని గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయు వ్యర్థంగా వెంచుకున్నారు. వారు వేదాన్ని తలకిందులుగా ఒప్పజెప్పగలరు, కానీ ఫలితమేమి? క్రమము, ఘన, జట, స్వాధ్యాయాలు అను మాటలను పలుకుచు వారు తమ అహంకారాన్ని ప్రదర్శించుకుని వారు చనిపోయిన తరువాత స్వర్గలోకం పోయి ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడిను. ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో మీరు తర్కప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల ఎన్ని వేల మార్లు వేదమును వల్లివేసి ఉన్నారు. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకానికి రాగలిగారు అని పొగడ్తలతో ముంచెత్తెను. ఇంద్రలోకమందలి సమస్తములైన వారు వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దానివలన ఆకలి తప్పులుండవని వారు వినియున్నారు. వారి బాధను ఎవరూ పట్టించుకొనుపోవుటచే వారు దేవేంద్రుడినే స్వయంగా అడిగారు. దానికి ఇంద్రుడిట్లు సమాధానం చెప్పాను: వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపం.